హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలోని స్పెషల్ పనస తొనలు. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్గా చేసి పెట్టడానికి కానీ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు పిండి వంటలుగా చేసుకోవడానికి కానీ ఈ రెసిపీ పర్ఫెక్ట్ రెసిపీ. ఇది పైకి చాలా తీయగా లోపల క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ పనస తొనల రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కప్పున్నర వరకు మైదాని తీసుకోండి. అందులోనే ఒక చిటికెడు సాల్ట్ని వేసి కలపండి. సాల్ట్ ఎక్కువ వేయకూడదు, చిటికెడు వేస్తే సరిపోతుంది. సాల్ట్ మొత్తం మైదాలో మిక్స్ అయ్యేంత వరకు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేయండి. బొంబాయి రవ్వ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపండి. మైదాలో బొంబాయి రవ్వ వేయడం వల్ల మైదా ఎక్కువ సాగకుండా పనస కొనలో కొంచెం క్రంచీగా ఉండేలా చేస్తుంది. ఆ తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి కలపండి. ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఈ పనస తొనల్ని చేయడానికి నేను ఇక్కడ ఓన్లీ మైదాని మాత్రమే తీసుకున్నాను. ఈ పనస తొనల రెసిపీని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ పనస తొనల రెసిపీని మైదాతో అయితే మైదాతో, గోధుమ పిండితో అయితే గోధుమ పిండితో, మీకు నచ్చిన దాంతో చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో వాటర్ పోసి కలపండి. వాటర్ మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మైదాని కలపండి. ఈ మైదా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా సెమీ సాఫ్ట్గా పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మైదా పిండిని ఒక ఉండలాగా చేసుకోండి. మైదా పిండిని ఉండలాగా చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన ఒక గిన్నెని పెట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఇలా కొంచెం సేపటి తర్వాత మూత తీసి చూస్తే బొంబాయి రవ్వ వేయడం వల్ల మైదాలోని చేమను మొత్తం పీల్చుకొని కొంచెం గట్టి పడుతుంది. మూత తీసాక మరొకసారి మైదా పిండిని మళ్ళీ కలుపుకోండి. ఆ తర్వాత చపాతీలు చేసే దానిపైన కొంచెం పొడి పిండిని జల్లుకోండి. ఆ తర్వాత మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఒత్తుకుంటూ చిన్న చపాతీలాగా చేసుకోండి. మధ్య మధ్యలో అతుక్కుపోతుంటే కొంచెం పొడి పిండిని జల్లుకుంటూ చేసుకోండి. చపాతీలాగా రౌండ్గా చేసుకోకుండా కొంచెం పొడుగ్గా చేసుకోండి. అప్పుడు ఈ పనస తొనలు అనేవి కొంచెం పొడుగ్గా వస్తాయి. ఈ విధంగా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక చాకుని తీసుకొని కొంచెం కొంచెం గ్యాప్తో, ఒక ఫింగర్ గ్యాప్తో ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడుగ్గా మధ్యలోనే కట్ చేసుకోవాలి. ఒక పక్కన ఇలా చేతిని పెట్టి నేను కట్ చేస్తున్నట్టు ఇలాగా స్లోగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చివర్లను పట్టుకొని ఇలా చుడుతూ తీసుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత చివరిన ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసి చివరిన గట్టిగా ఒత్తుకొని పనస తొనల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూపించిన విధంగానే ఇంకొంచెం మైదా పిండిని తీసుకొని ఒత్తుకుంటూ చపాతీలాగా చేసుకోండి. మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ ఇలా పొడుగ్గా చపాతీని చేసుకోండి. చపాతీ చేసిన తర్వాత చాకుని తీసుకొని ఇలా ఒక చేత్తో అదిం పట్టుకొని చాకుతో కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ వెడల్పు లేకుండా, ఒకటి సన్నంగా ఒకటి లావుగా కాకుండా మొత్తం సమానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చివర్లను పట్టుకొని ఇలా చుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టుకోవాలి. చివర్లను ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసి చివర్లను గట్టిగా ఒత్తుకొని పనస తొనల్ని ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఈ పనస తొనల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి. ఈ పనస తొనలు అన్నిటిని కూడా ఒకేసారి వేయకండి. ఎక్కువగా వేసి ఫ్రై చేస్తే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వవు. పనస తొనలు వేసిన వెంటనే గంటతో కదిలించకండి. ఈ పనస తొనలు అన్నీ కూడా పైకి తేలిన తర్వాతే గంటతో కలుపుకుంటూ 2 వైపులా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కనపడుతున్నట్టు ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ పనస తొనల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పనస తొనల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరి ఇంకొన్ని పనస తొనల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఈ పనస తొనలు వేసిన వెంటనే గంటతో కలుపుకుండా పనస తొనలు అన్నీ కూడా పైకి తేలిన తర్వాతనే గంటితో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ పనస తొనల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత వేరే ఇంకొక కళాయిలో పాకం పట్టుకోవడానికి 1 కప్పు వరకు పంచదారని తీసుకొని అందులో కొంచెం వాటర్ని పోయండి. ఈ విధంగా పంచదార కరిగేంత వరకు కూడా కలుపుకోండి. అందులో కొంచెం యాలక్కాయల పొడిని కూడా వేయండి. ఈ పంచదార పాకాన్ని గులాబ్ జామున్ పాకం కంటే ఎక్కువ ఒక తీగ పాకం వచ్చేంత వరకు పట్టుకోండి.
ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని పట్టుకోవాలి. ఇలా పాకాన్ని పట్టుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పనస తొనల్ని అందులో వేసి ఒకసారి కలపండి. ఈ పనస తొనల్ని పంచదార పాకంలో మరీ ఎక్కువసేపు ఉంచకండి, అప్పుడు ఎక్కువగా తీపిగా అనిపిస్తుంది. ఈ పనస తొనలు అన్నీ కూడా చల్లారిన తర్వాత ఈ పంచదార పాకం మొత్తం డ్రై అయిపోయి ఒక వైట్ లేయర్గా వస్తుంది. ఇదే విధంగా మిగిలిన పనస తొనలు అన్నిటిని కూడా ఈ పంచదార పాకంలో ఒకసారి వేసి తీసేయండి. అంతే, ఈ పనస తొనల రెసిపీ రెడీ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఏదైనా ఫెస్టివల్కి పిండి వంటలుగా కానీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.